దేవుడి ఆస్తుల్ని దేవుడి ఆస్తుల్ని కోర్టులు ఇప్పటికే బలంగా తీర్పులు ఇచ్చున్నాయి. లీజు గాని ఆస్తి అమ్మకం కాని ఈ రెండిట్లో ఏదైనా సరే దేవుడి ఆస్తి గనక ప్రభుత్వం ఆలోచన చేస్తే వేలం పాట ద్వారా మాత్రమే, బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజు కన్నా ఇవ్వాలి లేదా అమ్మకం అన్నా చెయ్యాలి తప్పితే కట్టబెట్టడం అనేది విరుద్ధం, చట్టరీత్యా నేరం అని కోర్టు తీర్పులు ఇస్తే కోర్టు తీర్పులు కూడా ఐఏఎస్ ఆఫీసర్కి పట్టవు. ఐఏఎస్లు చదువుకుని కోర్టులను కూడా వెంట్రుకతో సమానంగా చూసేటువంటి కలెక్టర్లు ఇవాళ తయారయ్యారు ఐఏఎస్ అధికారులు. చూడండి అసలు ఎంత బరితెగింపు. కలెక్టర్ గారు దేవుడి ఆస్తులను కాపాడాలి కదా, ఈయనే రాస్తూ ఇవాళకి ఆ మట్టిని తొలగించాలి కదా, మట్టిని తొలగించడా? గొల్లపూడి ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను. సబ్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడు? దేవుడి ఆస్తిలో వ్యవసాయ భూమిలో మెరకదోల్తే పాపాత్ములు దుర్మార్గులు, మరి దాన్ని తొలగించాలా తొలగించక్కర్లేదా? కేసులు కట్టరా? ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టాలా అక్కర్లేదా? మళ్ళీ ఇవాళ మా ఊరు ఎమ్మెల్యే ఏదో అన్న సామెతగా ఉంది, కంచే చేను మేసిన సందాన. మా ఊరు దేవుడు ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి మా ఊరు ఎమ్మెల్యే ఊళ్ళోనేమో అందరికీ ఫోన్ చేసి నేను సీఎంతో మాట్లాడాను, కలెక్టర్ని కేకలేశాను, ఆయన చేశాను ఈయన చేశాను అని చెప్పినేమో అక్కడ ప్రెస్ మీట్లో చెప్తాడు. అందరేమో మన సైకిల్ బ్యాచ్ పువ్వు బ్యాచ్ ఏమో కంగ్రాచులేషన్స్ మంత్రి గారు, కంగ్రాచులేషన్స్ ఏంటి, ఎవరికి కంగ్రాచులేషన్స్ ఏంటిరా మీరు? ఆడు దోషేస్తాక 20% వాటా పెట్టుకుంటే కంగ్రాచులేషన్స్ ఏంటి? 20% 20 పైసలు వాటాదారుడేంటి? మళ్ళీ 8వ తారీఖున వచ్చి పట్టాభి ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు కలిసి బందర్ నుంచి పూజారుల్ని, అయ్యవారుల్ని, పువ్వు పార్టీ వాళ్ళని, ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ని, విజయవాడ రూరల్ ఎంఆర్ఓని పిలిచి 2 నెలలకి మేము లీజ్ ఆర్డర్ తెచ్చేస్తామంటే ఆ పట్టాభి చెప్తా అంటే ఎట్టగొట్ట నేను తెచ్చేస్తా నీకెందుకు అని. నువ్వు మీ ఊర్లో హిందువుల్ని, బ్రాహ్మణుల్ని, దేవుడికి వెళ్లే వాళ్ళని, గుడి కట్టిన వాళ్ళని, గుడి కట్టించిన వాళ్ళని, చందాలు ఇచ్చిన వాళ్ళని నువ్వు నోరు మేయించు, నేను మొత్తం కథ నడిపేస్తానని పట్టాభి చెప్తున్నాడని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఈ పాపాలని ఎవరైతే మీ ఇద్దరు మరిచిపోదామా దీర్ఘాల బ్యాచి మీరు పట్టించుకోపోయినా ఖచ్చితంగా మేము విశ్వ హిందూ పరిషత్తుని అడుగుతున్నాం, మీరు మేల్కోరా, నిద్ర లేగరా అయ్యా విశ్వ హిందూ పరిషత్ వాసులు, హైందవ వాసులు, మీరు నిద్ర లేగరా? వీళ్ళు వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మీరు నిద్ర లేగరా అని అడుగుతున్నాను. నిద్ర నటిస్తారా? ఇంకా భారతీయ జనతా పార్టీ అట్టాకు చెడిపోయింది, కుళ్ళిపోయింది. మీరన్నా ఈ దేవుడు ఆస్తులను కాపాడటంలో మేల్కోమని చెప్పని మా ఊర్లో భక్తులు ఎట్లాగో ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. కొల్లు రవీంద్ర ఎంత బోర ఊదినా, ఎంత క్రీమ్ పూసినా, బెజవాడ వాళ్ళ ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి బిస్కెట్ ఇచ్చినా, మర్యాద చేసినా ఖచ్చితంగా మీ కుట్రలు ఫలించకుండా అడ్డుకుంటాకి బందర్లో భక్తులు సిద్ధమవుతున్నారని చెప్తూ, కాకపోతే ఈ ఇద్దరిని, ఈ పువ్వు బ్యాచ్ వాళ్ళని, ఈ దీర్ఘాలు ఎప్పుడో ఏళ్ల క్రితం జగన్ గారికి సంబంధం లేకుండా టీడీపీ వాళ్ళే కుట్రలు చేసి తప్పులు చేసి పాపాలు చేస్తే వాటిని ఎంత జాగ్రత్తగా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, మళ్ళీ దేవుడికి జరిగినటువంటి అపచారాన్ని సవ్యం చేయటం ఇవన్నీ చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, మీరు ఇంత పాపాలు మూట కట్టుకుని వాళ్లతో అధికారాన్ని పంచుకుని అన్నిట్లో వాటాలు పంచుకుని ఈ రకంగా దేవుడు ఆస్తులు కైంకర్యం చేస్తుంటే అన్నీ మూసు కూర్చునే వాళ్ళని మిమ్మల్ని ఏమంటారని అడుగుతున్నాను. ప్రశ్నించుకోండి మీ అంతరాత్మని. అంతరాత్మ అయితే ఉంటది కదా. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉనికి ఉండదని చెప్పారా? తప్పే ఉంది. 76 ఏళ్ళు వచ్చేసాక దాన్ని ఏమంటారు? ఇల్యూషన్ అంటారా? ఏమంటారా? ఇల్యూషనా? నిజంగా ఏంటి అంటారు దాన్ని? మానసిక పరిస్థితి బాగోపోతే అంటే అన్ని ఊహించుకుంటా ఉంటాయి, గాలిలో కనపడతా ఉంటాయి అన్ని. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అయిపోయారు రాజకీయాల్లో. ఇంత తొందరగా ప్రజల్లో ఏహభావం ఏర్పడినటువంటి ఒక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని ఈ కూటమి ప్రభుత్వం. ఇది ఇప్పుడు సత్యకుమార్ గారి దగ్గర ఒక కలజోడు ఉంది. ఆ కలజోడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయనకి ప్రమాణ స్వీకారం రోజున. ఆ కలజోడు తీస్తే అసలు అన్ని కనపడతాయి ఆయనకి. ఆయనేమో నారా చంద్రబాబు నాయుడు గారు తగిలించిన కలజోడు తీయట్లా. మరి రాత్రిపూట తీసినాడు లేదో నాకు తెలియదు. ఆయన కలజోడు తీస్తే
నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కళ్ళకు తగిలిచ్చిన కళ్ళతోటి తీస్తే అన్నీ కనపడతాయి శుభ్రంగా. ఉన్నత విద్య ఏమండి, పాత రోజుల్లో సొల్లు కొబ్బుర్లు ఎన్ని ప్రజలు నమ్మేవాళ్ళు, ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇట్లాంటివన్నీ. ఇవాళ ప్రతిదీ సోషల్ మీడియాలో కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ చూపించేస్తున్నారు జనం. మీ టీవీలు చూపించేస్తున్నాయి, పేపర్లో చూపించినా చూపించకపోయినా కొన్నన్నా టీవీలు చూపిస్తున్నాయి. ఈ పరుగు పందెంలో ఒకడో ఇద్దరు చూపించాక మూడో వాళ్ళకు కూడా తప్పట్లా చూపించాల్సిన పరిస్థితి. ఆడి స్కోర్ అయింది మనకెందుకు అవ్వట్లేదని పైనుంచి దొబ్బుతున్నారు. కాబట్టి ఆలస్యంగా అయినా ఏదో టీవీ చూపించాల్సిందే. ఇవాళ సత్యాలను ఎవరు మరుగునపరచలేరు, ఏ మార్చి ఎక్కువ కాలం ప్రజల్లో ఎవరు బతకలేరు. ఎవరు? సత్యకుమార్ని పాట పాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? అరే బాబు, ఎవరైనా వాళ్ళ తప్పుడు మాటలకి వాళ్ళ ప్రలోభాలకు లొంగి మీరు మెడికల్ కాలేజీ గనక మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము వస్తాం, మేము వచ్చాక నీ దగ్గర నుంచి లాక్కోవడం ఖాయమన్నాడు. ఒకవేళ నువ్వు సత్యకుమార్కి బాగా మెడికల్ కాలేజీ కొనుక్కోవాలని దొరదుంది, కొనుక్కో, చూస్తాడు కదా, వచ్చాక చూద్ది. కానీ జగన్ గారు వచ్చాక లాక్కుంటాడో లేదో బెదిరించుకొని నువ్వు బెదురుతావో బెదరవో అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎందుకు? సంవత్సరంన్నర అయింది చంద్రబాబు నాయుడు వచ్చి. సంవత్సరంన్నర నుంచి ఆపేస్తే మరి సంవత్సరంన్నరలో నువ్వు ఆపకుండా, చంద్రబాబు నాయుడు ఆపకుండా ఆ బిల్డింగ్లు కట్టనిస్తే పిల్లర్ల దాకా నీ నెత్తి మీద కూడా ఉండేది టోపీ, పైన స్లాబ్ కూడా ఉండేది, అన్నీ ఉండేవి. ఆ మంత్రి గారికి స్లాబు బిల్డింగ్లు అన్నీ కనపడాయి. మరి నారా చంద్రబాబు నాయుడు, నువ్వు నారా చంద్రబాబు నాయుడు కలిసి సంవత్సరంన్నర నుంచి ఆ బిల్డింగ్ కట్టనివ్వకపోతే మరి అక్కడికే ఉంటది. ఎక్కడికి ఉంటది?